యేసే నా నిరీక్షణ, వేదనలో శోధనలో యేసే నా నిరీక్షణ. అభయమిచ్చి నన్ను నాటిన, ఆదరించి నన్ను స్థిరపరచిన, చిరకాల పరిచర్య వరమిచ్చి చిగురింపజేసి ఫలమిచ్చిన, ప్రభు సేవలో ప్రజ సేవలో నన్ను తరింపజేసిన యేసే, యేసే, యేసే నా నిరీక్షణ. యేసే, యేసే, యేసే నా నిరీక్షణ. ప్రభునామనికి స్తోత్రాలు. దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు వారి శుభనామంలో న్యూ హోప్ మినిస్ట్రీస్ తరపున, అలానే మా కుటుంబం తరపున మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రభు యొక్క పునరుద్ధాన దినమందు మరొక దినం యూట్యూబ్ ద్వారా దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ అద్భుతమైన సమయాన్ని బట్టి, అనుగ్రహించిన ఆయుష్ ఆరోగ్యాన్ని బట్టి, ఇలాంటి ఒక గొప్ప ధన్యతను బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను, ఆయన మహిమపరుస్తూ ఉన్నాను. దేవుని వాక్య పరిచర్య చేసే భాగ్యం దొరకడం అంత సులభమేమి కాదు. ఆయన కృపను బట్టి, ఆయన దయను బట్టి ఈరోజు దేవుని యొక్క జీవము గల దేవుని వాక్యమును ప్రకటించడానికి దేవుడు మాకు భాగ్యాన్ని కలిగించాడు. మా కొరకు మీరు ప్రార్థిస్తున్నందుకు వందనాలు. మీ కొరకు అనుదినం భారంతో, బాధ్యతతో, బరువైన హృదయంతో ప్రార్థన చేస్తున్నాం. మరీ ఈ సమయంలో, ఎందుకంటే ఈ కరోనా వల్ల అనేక కుటుంబాలు ఇబ్బందులు పాలవుతూ ప్రార్థన అవసరత కొరకు, దేవుని అనుగ్రహం కొరకు, దేవుని స్పర్శ కొరకు ఎదురు చూస్తున్నారు. ఆయన టచ్ కొరకు, ఆయన తాకుదల కొరకు ఎదురు చూస్తున్న ఈ సమయాల్లో మరి ఎక్కువగా దైవ సన్నిధి మిమ్మల్ని తాకాలని, మీ కుటుంబంలో దేవుని సన్నిధి ప్రభావితం కావాలని అనుదినం భారంతో ప్రార్థన చేస్తున్నామని ప్రభుపేట మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్ తీసుకోండి, మీ దగ్గర పెట్టుకోండి, చక్కగా కూర్చోండి, జాగ్రత్తగా వినయ విధేయతతో, భక్తితో దేవుని వాక్యాన్ని వినండి. ఎందుకంటే దేవుని వాక్యం జీవము గలది, శక్తి గలది, మహిమతో కూడింది. అది ఎటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి మనిషి లోపలికైనా అది దూరి దేవుని కార్యమును జరిగించగలిగేటువంటిది. నీ జీవితంలో నీకు అవసరమైనటువంటి అవసరాలు తీర్చగలిగే శక్తి గలదే దేవుని వాక్యం. జీవితంలో దేన్నన్నా నిర్లక్ష్యం చేసేవేమో కానీ దైవ సన్నిధి, దేవుని యొక్క వాక్యమును మాత్రం నిర్లక్ష్యం చేయరాదని ప్రభు పేట మీకు నేను మనవి చేస్తున్నాను. బైబిల్లో ఒక వాక్య భాగాన్ని మనం ఈరోజు చదువుకుందాం. నేను దేవుని దగ్గర ప్రార్థన చేశాను 2 వారాల క్రితమే. ప్రభువా, మరి ఏం వాక్యం చెప్పాలి అన్నప్పుడు దేవుడు ఈ కరోనా టైంలో అనేక మంది బాధల్లో, ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళకి కావాల్సింది ఇప్పుడు మందులు మాత్రమే కాదు, వారికి కావాల్సింది ఇప్పుడు ఏదో ఆర్థిక సహాయం మాత్రమే కాదు, వారికి కావాల్సింది ఇంకేదో మాత్రం కాదు. అన్నిటికంటే వాళ్ళకు ప్రాముఖ్యంగా కావాల్సింది దేవుని యొక్క స్పర్శ. కనుక ఈరోజు గాడ్స్ టచ్, దేవుని స్పర్శ గురించి మీ ముందు నేను దేవుని వాక్యం ద్వారా మాట్లాడాలని చెప్పని నేను దేవుని ఆత్మ ప్రేరణ గలవాడుగా ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో 1 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయము 17వ వచనము నుండి 27వ వచనం వరకు మనం చదువుకుంటే, తర్వాత మీరు చదువుకోండి, దాని ఎక్కువ వాక్యము చాలా వచనాలు ఉన్నాయి. 17వ వచనం నుండి 27వ వచనం వరకు అక్కడ ఉన్నటువంటి స్టోరీ మీకు నేను చెప్పాలని కోరుతున్నాను. ఇశ్రాయేలును దేవుడు ప్రేమించి వారిని ఐగుప్తు నుంచి విడిపించి అనేకమైనటువంటి భక్తుల ద్వారా, దేవుని చేత ప్రత్యేకించబడినటువంటి ప్రవక్తల ద్వారా, న్యాయాధిపతుల ద్వారా దేవుడు వారిని నడిపించుకుంటూ వచ్చాడు. మన దేవుడిలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఆయన మనల్ని నడిపించడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. ఇశ్రాయేలును అరణ్యంలో నడిపించాడు, సముద్రాన్ని చీల్చి నడిపించాడు, వారు సమస్యలో ఉన్నప్పుడు అవసరాలు తీర్చి నడిపించాడు, ప్రవక్తల ద్వారా నడిపించాడు ఆయన.
అలానే ఆయన అనేక మంది తన యొక్క భక్తులను లేపుకొని ఇశ్రాయేలు కొరకు న్యాయాధిపతులను లేపుకొని దేవుడు వారిని నడిపించాడు. ఈ రోజు వరకు కూడా మన దేవుడు నడిపించేటువంటి దేవుడై ఉన్నాడు. ఆయనతో కలిసి నడవడానికి, నడిపించబడ్డానికి నీకు ఇష్టమో కష్టమో నాకు తెలియదు, కానీ నేనైతే దేవుని చేత నడిపించబడ్డానికి ఎప్పుడు ఇష్టపడేటువంటి వాడుగా ఉంటాను. మీరు చదువుకోండి ఈ వాక్యాన్ని. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయము 17వ వచనం నుండి 27వ వచనం వరకు మనం చదివినట్లయితే అందులో దేవుడు ఆయన యొక్క చిత్త ప్రకారం ఇశ్రాయేలును నడిపించుతున్న కాలంలో ఇశ్రాయేలులో ఒక తలంపు పుట్టింది. ఏమిటంటే, మాకు కూడా అన్యుల వలె ఒక రాజు ఉంటే బాగుంటుంది అని చెప్పని. వాళ్ళు తెలిసి అడిగారో తెలియక అడిగారో తెలియదు, కానీ ఒక ఆలోచన పుట్టింది, సొంత ఆలోచన. కనుక దేవుడు హృదయంలో గాయం కలిగింది. జీవముగల దేవుడైనటువంటి నేను నా అధికారాన్ని తృణీకరించి రాజు కావాలని కోరుకుంటున్నారు వీళ్ళు, రాజుకు దూరమై రాజు కావాలని కోరుకుంటున్నారే అనే బాధతో దేవుడు హృదయంలో ఎంతో బాధపడ్డాడు. తర్వాత దేవుడు మరలా వారి కోరికను మన్నించి వారికి రాజుగా, ఇశ్రాయేలుకు రాజుగా లేక అధిపతిగా సౌలును దేవుడు అనుగ్రహించాడు. కనుక మనం గమనించినట్లయితే సౌలును ఎప్పుడైతే దేవుడు వారికి అనుగ్రహించాడో వారి జీవితంలో కొంతమందికి ఇష్టమైంది, కొంతమందికి ఇష్టం కాలేదు. దేవుడు అనుగ్రహించేటువంటి మనుషుల్ని, దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదం కొన్నిసార్లు మనం కంఫర్ట్గా ఉంటుంది, కొన్నిసార్లు కంఫర్ట్గా ఉండదు. దేవుని యొక్క ఆలోచనలు, దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఆయన ఉద్దేశాలు కొన్నిసార్లు మనకి సంతోషాన్ని కలిగించేవిగా ఉంటాయి, కొన్నిసార్లు దుఃఖాన్ని కలిగించేవిగా ఉంటాయి. కానీ ఒకటి మాత్రం ఖాయం, లేఖనంలో తేటగా రాయబడి ఉంది, మన తలంపుల కంటే ఆయన తలంపులు ఉన్నతమైనవి, మన మార్గముల కంటే ఆయన మార్గములు ఉన్నతమైనవి. పుట్టిన పసిబిడ్డ జీవితంలో ఆ బిడ్డ భవిష్యత్తు ఆ బిడ్డకు తెలియదు, తల్లిదండ్రులకు తెలుస్తుంది ఎలా పెంచాలి, ఎలా పెరుగుతాడని చెప్పని. అలానే మన జీవితంలో మన గురించి మనకు తెలిసిన దానికంటే మనం ఆరాధించేటువంటి దేవునికి అన్నీ తెలుసు. కనుక అన్నీ తెలిసిన దానికి సమర్పించుకోవడమే ఆశీర్వాదం. ఇశ్రాయేలు కొరకై దేవుడు మొట్టమొదటి రాజుగా సౌలును దేవుడు ఏర్పాటు చేశారు. అలాంటి సమయంలో సమూయేలును దేవుడు పిలిచి సమూయేలు నాయకత్వంలో ఇశ్రాయేలుకు అధిపతిగా సౌలును నియమించినటువంటి రోజులవి. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 26వ వచనం ఏం జరిగిందో చూడండి. సౌలును గిబియోనులో తన ఇంటికి వెళ్ళిపోయెను. దేవుని చేత హృదయ ప్రేరణ నొందిన శూరులు అతని వెంట వెళ్ళిరి. అది క్లియర్గా ఇక్కడ రాయబడి ఉంది. అంటే దేవుని చేత హృదయ ప్రేరణ నొందిన శూరులు అతని వెంట వెళ్ళిరి. పనికిమాలిన కొందరు ఈ మనుషుడు మనల్ని ఎలాగో రక్షింపగలడని చెప్పుకొనుచు అతని నిర్లక్ష్యము చేసి అతని కాకలు తీసుకొని రాకుండా అతడు చెవిటివాడైనట్టుగా ఊరకుండెను. కనుక మనం రాకుండగా రాయబడి ఉంది. అంటే కొందరు దేవుడు ఎప్పుడైతే ఇశ్రాయేలుకు అధిపతిగా సౌలును నియమించాడో కొందరి హృదయాలను దేవుడు సౌలు వైపు త్రిప్పినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. దేవుడు కొంతమంది హృదయాలను తాకాడు. అందుకనే దేవుని చేత హృదయ ప్రేరణ నొందిన శూరులు అతని వెంట వెళ్ళిరి. ఎంత బాగుంది చూసారా? దేవుని చేత హృదయ ప్రేరణ అనగా దేవుడు మన హృదయాలను ప్రేరేపించాలని కోరుతున్న దేవుడు, మన హృదయాలను స్పర్శించాలని కోరుతున్నటువంటి దేవుడు, మన హృదయాల్ని తాకాలి అని కోరుకుంటున్నటువంటి దేవుడు. ఈ ఉదయకాలం దేవుడిని ముందు ఒక సవాలు ఉంచుతున్నాడు. అదేంటంటే ఈరోజు దేవుడు నిన్ను స్పర్శించాలని కోరుతున్నాడు. నువ్వు ఇష్టపడుతున్నావా? దైవ స్పర్శ నీకు కావాలా? దేవుని తాకుదల నీకు కావాలా? ఏ స్పర్శ కొరకు నువ్వు ఎదురు చూస్తున్నాం? ఇది కరోనా టైం. ఇప్పుడు స్పర్శలు ఉండకూడదు కదండి. 6 feet ఆర్ 7 feet డిస్టెన్స్లో ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. ఎవరు తాకకూడదు అన్నారు. ఈ లోకంలో ఈ టచ్, తాకుదల లేదా స్పర్శ గురించి మీరు తెలుసుకోవాలి. చాలా ప్రాముఖ్యం. బిడ్డ పుట్టిన వెంటనే తల్లి స్పర్శ చాలా ప్రాముఖ్యం బిడ్డకి. ఎప్పుడైతే పిల్లలు వాళ్ళ ఎదుగుదల తల్లిదండ్రుల యొక్క స్పర్శ మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. గద్దింపు కలిగినప్పుడు స్పర్శ ఒకలాగా ఉంటుంది, వారిని ఆదరించి ఓదార్చేటప్పుడు స్పర్శ ఒకలాగా ఉంటుంది, వాళ్ళకి ఫీడింగ్, వారికి పాలు ఇచ్చేటప్పుడు లేక భోజనం వడించేటప్పుడు స్పర్శ మరొకలాగా ఉంటుంది.
కనుక మనిషి జీవితంలో స్పర్శ చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు ఆ స్పర్శ మనిషికి మధ్య స్పర్శ ఉండకూడదు అని ఈ తెగులు వచ్చి స్పర్శను దూరం చేసింది. అది వేరే, అది కరెక్టే. కానీ ఇక్కడ మనిషికి స్పర్శ ఎంత ప్రాముఖ్యం మీకు నేను తెలియజేస్తున్నాను. భార్యాభర్తల స్పర్శలు, తల్లిదండ్రులు పిల్లల యొక్క స్పర్శ, కనుక ఈ స్పర్శ చాలా ప్రాముఖ్యమైంది. కనుక బైబిల్లో మనం గమనించినట్లయితే ఈ రోజుల్లో మనిషికి స్పర్శ లేకపోయినా పర్లేదు, కానీ టచ్ లేకపోయినా పర్లేదు, కానీ దేవునితో నీకు టచ్ ఉండాలి. దేవుని స్పర్శ మన కుటుంబాలకు, మన వ్యక్తిగత జీవితాలకు అవసరం. అదే ఇక్కడ రాయబడి ఉంది. వారి హృదయాలను దేవుడు ప్రేరేపిస్తే, స్పర్శిస్తే అనేక మంది సౌలును వెంబడించేట్లుగా మనం చూస్తున్నాం. ఈనాడు దేవుని స్పర్శ లేక కుటుంబాలు పాడైపోతున్నాయి. దేవుని స్పర్శ లేక వారి తలంపులు పాడైపోతున్నాయి. దేవుని స్పర్శ లేనందువల్ల కుటుంబాల్లో మంచి నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి అయిపోతున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని స్పర్శ ఇర్రెసిస్టబుల్ టచ్ అంటదా నేను, అంటే తిరుగులేని, ఆపశక్యము కానటువంటి స్పర్శ ఆయనది. ఇర్రివోకబుల్, రద్దు పరచజాలనటువంటి స్పర్శ ఆయనది. ఇర్రీప్లేసబుల్ అంటాను. ఇర్రీప్లేసబుల్ టచ్ అంటే అది భర్తీ చేయనటువంటి, ఆయన స్పర్శను మరి ఎవ్వరు కూడా భర్తీ చేయలేనటువంటి స్పర్శ. అది మనల్ని రూపాంతరం చెందిస్తుంది. ఆయన స్పర్శ మన జీవితంలో కొత్త ఉజ్జీవాన్ని తెస్తుంది. తిరిగి దేవుని దగ్గర రావడానికి ఒక సమకూర్పుతో కూడిన స్పర్శ ఆయన స్పర్శ. పునరుద్ధాన శక్తితో కూడిందే దేవుని యొక్క స్పర్శ అని మీకు నేను తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని బిడ్డలారా, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి జీవితం జీవిస్తున్నా దేవుడు నిన్ను తాకాలని కోరుతున్నాడు. ఎందుకంటే ఆయన తాకుదల ట్రాన్స్ఫార్మింగ్ టచ్, అంటే నిన్ను నన్ను పూర్తిగా పరివర్తనలోనికి తీసుకొచ్చేటువంటి స్పర్శ అయింది. ఒక్కసారి దేవుడు తాకుదలని కలిగితే నీ తలంపుల్లో మార్పు వస్తుంది, నీ జీవితంలో మార్పు వస్తుంది, నీ యొక్క హృదయంలో మార్పు వస్తుంది, నీ ప్రవర్తనలో మార్పు వస్తుంది, నీ యొక్క తీరు వైఖరిలో, మాటల్లో, చూపుల్లో అన్నిటిలో మార్పు వచ్చేస్తుంది ఆయన ఒక్కసారి తాకితే. ఎందుకంటే బైబిల్లో రాయబడిన 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో వాక్యం ఎలా సెలవిస్తుంది? ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తమును క్రొత్తవాయను. దేవుని బిడ్డలారా, దేవుడు ఒక్కసారి మనల్ని దర్శించడానికి మనం అనుమతిస్తే మన జీవితంలో ఎంత మార్పు కలుగుతుందో అనేకమైన ఉదాహరణలు బైబిల్లో ఉన్నాయి. ఆయన ఒక్కసారి తాకితే మన జీవితాలు పూర్తిగా స్వస్థపరచబడతాయి. ఎ టచ్ ఫ్రమ్ గాడ్ హీల్స్ అస్. దేవుని యొక్క తాకుదల లేక దేవుని స్పర్శ మనల్ని స్వస్థపరిచిద్ది. 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడేటువంటి ఒక స్త్రీ యేసు ప్రభువుని తాకగానే, ఆయన వస్త్రపు చెంగు ముట్టగానే ఆమె రక్తధార కట్టెను అని రాయబడి ఉంది. ప్రభావము ఆయనలో నుండి ఆమెలోనికి వెళ్ళెను, ఆమె రక్తధార కట్టెను, ఆమె బాధ నివారణ ఆయను. ఎటువంటి 12 సంవత్సరాల జీవితంలో సుఖం లేనటువంటి, కుటుంబానికి దూరమైనటువంటి, కృంగిపోయినటువంటి, విసిగిపోయినటువంటి, పూర్తిగా నాశనానికి దరిలో ఉన్నటువంటి ఆ సోదరి ఒక్క స్పర్శ, యేసుని ముట్టినా, ఆమె ఆయన ముట్టినా, ఆయన స్పర్శ ఒక్కసారి మనకు తగిలితే పరిపూర్ణమైన స్వస్థత కలుగుతుంది. ఏ టచ్ ఫ్రమ్ గాడ్ క్లెన్సెస్. దేవుడు ఒక్కసారి మనల్ని తాకితే ఆయన తాకుదల లేక ఆయన స్పర్శ మనల్ని పరిశుద్ధపరుస్తుంది. ఒకసారి యేసు ప్రభు దగ్గరికి కుష్ఠరోగి వచ్చాడు. మార్కు సువార్త 1వ అధ్యాయం 40వ వచనంలో యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమన్నాడు. కుష్ఠరోగి దగ్గర రావడానికి వీలు లేదు, దూరంగా ఉండాలి. అతడు ఊరు బయట ఉండి లోపలికి ఊళ్ళో నుంచి దాటి వెళ్ళాలంటే వీధుల్లో నేను అపవిత్రుడని అరుచుకుంటా, కేకలు వేసుకుంటూ వెళ్తే ప్రజలు లోపలికి వెళితే ఆ ఖాళీగా ఉన్న రోడ్డు మీద ఒక్కడే దాటి వెళ్ళాలి. అంత భయంకరమైనటువంటి ఒక పరిస్థితి కుష్ఠరోగు. అలాంటి కుష్ఠరోగి యేసు దగ్గరికి వచ్చి రావడమే విశేషం, అంటే రానివ్వడం మరొక విశేషం. వాడేమో విశ్వాసంతో వచ్చాడు, యేసు ప్రభువారు ప్రేమతో రానిచ్చాడు. రాగానే నీకు ఇష్టమైతే అన్నాడు. యేసు ప్రభు నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్మనగానే ఒక్క దెబ్బకి వాని కుష్ఠరోగం వాడిని విడిచిపోయినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ప్రభు ఒక్కసారి మనల్ని తాకితే, ఈ కరోనా టైంలో
వాళ్ళు రావాలి, వీళ్ళు రావాలి, వాళ్ళు సహాయం చేయాలి, నువ్వు బాధపడొద్దు. ప్రభువా, నన్ను నీవు తాకు, నన్ను నీవు దర్శించు, నీ స్పర్శ నాకు కావాలి. వాళ్ళు వచ్చి చూడలేదు, వీళ్ళు వచ్చి చూడలేదు, వాళ్ళు ఫోన్ చేయలేదు, వీళ్ళు పలకరించలేదు, వాళ్ళు భోజనం పంపలేదు, కనీసం మనం అనుకోలేదు, వాళ్ళకి ఎంతో సహాయం చేశాం, ఈ టైంలో దూరం అయిపోయారు. నో, దయచేసి ఎవరిని కించపరచొద్దు, ఎవరిని ఆరిపోసుకోవద్దు, ఎవరి గురించి మాట్లాడొద్దు. ఒకటే, లార్డ్ టచ్ మీ, నన్ను నువ్వు తాకయ్యా. ఈరోజు దేవుడు నిన్ను తాకడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు నిన్ను దర్శించి స్పర్శించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుని యొక్క స్పర్శ ఎక్కడ దాకా పెనట్రేట్ అయి వెళుతుందంటే, ఎక్కడ దాకా అది దూరుచు వెళుతుందంటే, డిస్కరేజ్మెంట్, ఎక్కడ నిరుత్సాహం ఉందో ఆ నిరుత్సాహంలోనికి అది దూసుకొని లోపలికి వెళుతుంది దేవుని యొక్క స్పర్శ. హోప్లెస్నెస్, నీ యొక్క నిరీక్షణ కోల్పోయినటువంటి నీ జీవితంలోనికి దేవుని స్పర్శ దూరి వెళ్ళగలుగుతుంది. డిప్రెషన్, నిరాశతో కూడినటువంటి వీక్నెస్, బలహీనతతో కూడినటువంటి వెరీనెస్ అనగా టైర్డ్ అయిపోయావు, లేక నీవు పూర్తిగా అలసట చెందావు, అలసట చెందిన బలహీనమైనటువంటి నిరాశ, నిస్పృహతో కూడినటువంటి, నిరీక్షణ లేనటువంటి, నిరుత్సాహంతో కూడినటువంటి జీవితాలలోనికి దేవుని యొక్క తాకుదల, ఆయన స్పర్శ దూరుతూ వెళుతుంది. దేవుని బిడ్డలారా, ఒక్కసారి దేవుని తాకితే, నువ్వు అనుమతిస్తే, ఇన్ని రకాలుగా ఉన్నటువంటి నీ హృదయంలోనికి ఒక్కసారి లోపలికి వెళ్ళి నీ జీవితానికి ప్రశాంతతను, కొత్త ఉజ్జీవాన్ని, కొత్త ఆ బలాన్ని దేవుని శక్తి నీకు అనుగ్రహిస్తుంది. బైబిల్లో మనం చూస్తే గొప్ప ప్రవక్త, చనిపోయిన వారిని సహితం లేపినటువంటి ఒక ప్రవక్త, అద్భుతమైనటువంటి ప్రవక్త ఏలియా ప్రార్థన చేస్తే పైనుండి పరలోకం నుంచి అగ్ని కిందకు దిగి వచ్చి జవాబు అనుగ్రహించబడినటువంటి ప్రార్థన అయింది. అంత గొప్ప ప్రార్థనాపరుడు అతడు. ఆసక్తితో ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయింది, మరలా ప్రార్థన చేస్తే వర్షం కురిసింది. అలాంటి వ్యక్తి జీవితంలో కూడా కొన్నిసార్లు నిరుత్సాహము, భయము, ఆందోళన కలిగింది. వెళ్ళి పడుకున్నాడు. దేవుడు తన శక్తి చేత ఆయన దగ్గరకు వచ్చాడు. ప్రభు ఒక్కసారి మళ్ళా కృంగిపోయి భయపడిపోయినటువంటి ఏలియాను తాకగానే ఒక కొత్త శక్తి చేత నింపబడ్డాడు, ఒక కొత్త తలంపు చేత నింపబడ్డాడు. నువ్వు భుజించి బయలుదేరు, నీకు ప్రయాణం నేను సిద్ధం చేశాను. 40 రోజులు ప్రయాణం ఉంది నీ ముందు. దేవుని బిడ్డలారా, అలసిపోయి కృంగిపోయి భయంతో ఉన్న వ్యక్తిని దేవుడు ఒక్కసారి తాకగానే అతనిలో కొత్త ఉజ్జీవం, కొత్త నిరీక్షణ చిగురులాగా అతనిలో అది కలిగి తిరిగి దేవుని కొరకు నిలబడ్డాడు. కనుక దేవుని ఒక్కసారి మనల్ని తాకటాకను అనుమతిస్తే మన జీవితాలు మొత్తం కూడా మారిపోతాయి. విజయోత్సాహంతో కూడిన జీవితం మనం జీవిస్తాం ఒక్కసారి ఆయన తాకితే. ఒకరోజు యేసు ప్రభువారు ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు శిష్యులు, జనులు ఆయన వెనకాల వెడుతున్న రోజుల్లో భర్తమయ్య అని ఒక పుట్టుకతో గుడ్డివాడు ఉన్నాడు. గట్టిగా యేసు ఆ మార్గంలో వచ్చుచున్నాడని ఎరిగి, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, దావీదు కుమారుడు కేకలు వేస్తున్నాడు. అయ్యా వెళ్ళిపోతాడేమో అని చెప్పని వాని కేకలు, వారి నిరాశతో కూడిన కేకలు, నిస్పృహతో కూడిన కేకలు, వాని విశ్వాసముతో కూడినటువంటి కేకలు యేసు పాదములను స్తంభింపచేసేశాయి. యేసు ప్రభు వారు అక్కడ వాడిని నా దగ్గరికి పిలవండి అన్నాడు. అడుక్కునేటువంటి వాడిగా ఉన్నాడు, గుడ్డి భర్తమై. శిష్యులు ఆ యేసు ప్రభు నేను రమ్మంటున్నాడని పిలవగానే వాడిని ఆ అడుక్కునేటువంటి ఆ చెప్పనో పళ్ళెమో లేక కర్ర, ఆ గుడ్డ పారవేసి యేసు దగ్గరికి వెళ్ళిపోయాడు. యేసు వాడిని వన్ టచ్, ఒక్కసారి తాకగానే వాడి కళ్ళు వచ్చేసినాయి. ఏ టచ్ ఫ్రమ్ గాడ్ ఓపెన్ బ్లైండెడ్ ఐస్. కనుక గుడ్డితనముతో ఉండిపోయినటువంటి కళ్ళను దేవుని స్పర్శ తెరుస్తుంది. 2 రకాల గుడ్డితనాలు ఉన్నాయి. ఈ లోకమును చూడనటువంటి గుడ్డితనం ఉంటే పర్వాలేదు, కానీ దేవుడిని చూడనటువంటి గుడ్డితనం ఉంటే అది నీ జీవితంలో అంత దౌర్భాగ్యం మరొకటి లేదు. దేవుని చూచే కన్నులు మనకు కావాలి, దేవుని యొక్క కార్యాలు చూచే కన్నులు మనకు కావాలి, దేవుని వెంబడించేటువంటి తీర్మానం తీసుకునేటువంటి అంతరంగ జీవితం మనకు కావాలి. దేవుని బిడ్డలారా, యేసును చూచే కన్నులు నీకున్నవా? యేసు కార్యాలు చూసే కన్నులు నీకున్నవా? లేకపోతే యు నీడ్ గాడ్స్ టచ్ టుడే. ఈరోజు దేవుని తాకుదల స్పర్శ నీకు కావాలి. ఒకరోజు ఒక విధవరాలు, ఒకటే కుమారుడు,
వాడు కూడా చనిపోయాడు. పాడి మీద కట్టుకొని మోసుకొని వెళుతూ ఉన్నప్పుడు వారందరూ కూడా యేసు ప్రభు వారు అక్కడికి వచ్చాడు. వచ్చి ఆ పాడిని ముట్టగానే, వన్ టచ్ ముట్టగానే చనిపోయిన కుమారుడు లేచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎ టచ్ ఫ్రమ్ గాడ్ రైజెస్ ద డెడ్. కనుక ఈ యొక్క చనిపోయినటువంటి కుమారుని ఒక్కసారి ప్రభు స్పర్శించగానే వాని యొక్క ఆ శవం లేచి ఊపిరి వచ్చేసి లేచి నిలబడినట్టుగా మనం చూస్తున్నాం. కనుక దేవుని యొక్క స్పర్శ మృతుల సహితము అది లేపుతున్నటువంటి స్పర్శగా కనబడుతుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ యొక్క జీవితం మృతమైన స్థితిలో ఉన్నట్లయితే దేవుడు నిన్ను తాకటానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు నీ యొక్క బంధుత్వాలు మృతమైన స్థితిలో ఉన్నట్లయితే దేవుడు నిన్ను తాకాలని కోరుతున్నాడు. నీ యొక్క ఫిజికల్ లేకపోతే నీ డెడ్ డిజైర్స్, నీ యొక్క కోరికలు, మృతమైన కోరికలను ప్రభు దర్శించాలని కోరుతున్నారు. డెడ్ ఫైనాన్సెస్, నీ ఆర్థిక పరమైనటువంటి జీవితం ఒకవేళ మృతమైపోయినట్లు ఉన్నట్లయితే ప్రభు నిన్ను తాకాలని కోరుతున్నాడు. ఉదయకాలం అబ్రహాము శారా గర్భము తెరవబడలేదు. దేవుడు ఒక్కసారి టచ్ చేశాడు, అంతే వారి జీవితంలో కొత్త ఉద్యమం వచ్చింది. దేవుని బిడ్డలారా, మోసగాడైన యాకోబు జీవితాన్ని ఒక్కసారి దేవుడు టచ్ చేశాడు. వెంటనే తన అన్నయ్య ఏశావుతో పరిపూర్ణమైన సమాధానం అతని జీవితంలో కలిగింది. ఇశ్రాయేలును దేవుడు ఒక్కసారి టచ్ చేశాడంతే ఆ ఫరో దాస్యత్వం నుంచి వారి జీవితానికి పరిపూర్ణమైనటువంటి విడుదల దేవుడు కలిగించినట్లుగా మనం చూస్తున్నాం. ఒక్కసారి ఏలియాను దేవుడు టచ్ చేశాడంతే అతనికి ధైర్యం వచ్చింది, రీఅష్యూరెన్స్, తిరిగి నేను దేవుని కొరకు నిలబడగలుగుతాననేటువంటి ధైర్యం, అభయం అతనిలో కలిగింది. ఒక్కసారి దేవుడు దావీదును టచ్ చేశాడు. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలును హడలెత్తిస్తున్నటువంటి ఆ గొల్యాతుగాడు దెబ్బ కుప్ప కూలిపోయాడు. వాడి మీద విజయం దేవుడిచ్చాడు. దేవుని రక్తస్రావం గల స్త్రీని ఒక్కసారి దేవుడు టచ్, ఆమె జీవితమే మారిపోయింది. కుష్ఠరోగి ఒక్కసారి ప్రభు టచ్ చేశాడు, అంతే వాని జీవితం పునరుద్ధరించబడింది, ఆరోగ్యంతో నింపబడింది. పుట్టుగుడ్డి వాడిని ఒక్కసారి దేవుడు టచ్ చేశాడు, వాడు ప్రపంచాన్ని, దేవుని శక్తిని చూసే భాగ్యం వాడికి కలిగింది. ఈ యొక్క విధవరాళ్ళ కుటుంబం, దేవుడు చనిపోయిన బిడ్డను ఒక్కసారి దేవుడు టచ్ చేశాడు. దేవుని బిడ్డ పునరుద్ధాన శక్తి వారిని తాకింది. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన మార్పినటువంటి దేవుడు. ఆయన టచ్ నీకు కావాలా? మొదటి సమూయేలు గ్రంథంలో మనం చదివాం 10వ అధ్యాయంలో, సౌలును గిబియోనులోని తన ఇంటికి వెళ్ళిపోయాను. దేవుని చేత హృదయ టచ్ నొందిన సూరులు, హృదయ ప్రేరణ నొందిన సూరులు అతని వెంట వెళ్ళిరి. దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని తాకడానికి ఇష్టపడుతున్నటువంటి వాడు. ఎప్పుడైతే కొంతమంది కానుకలు తేక సౌలు నుంచి దూరంగా వెళ్ళిపోయారు, దేవుని యొక్క చిత్తమును తృణీకరించి దేవుడు ఏర్పాటు చేసినటువంటి మనిషినికి దూరమై వెళ్ళిపోయారు, దేవుని అధికారము దూరమై వెళ్ళిపోయారు. కానీ దేవుని ప్రేరణ కొంతమందిలో దేవుడు కలిగించాడు. దేవుడు టచ్ చేస్తే దేవుని కార్యాలు లేక దేవుని చేత నియమించబడిన సౌలును వెంబడించడం ప్రారంభించారు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలు మీ ముందుంచి నేను ముగించాలని కోరుతూ ఉన్నాను. అసలుగా దేవుడు మనల్ని ఎందుకు టచ్ చేస్తాడు? దేవుడు మనల్ని ఎందుకు టచ్ చేయాలి? ఆయన టచ్ చేస్తే మన జీవితంలో ఏం జరుగుతుందో అన్నీ కూడా నేను చెప్పుకున్నాం. ఇప్పుడు ఎవరెవరిని ఎలా టచ్ చేస్తే ఎలా బాగయ్యారు, వారి హృదయాలు ఎలా మారిపోయినాయి, వారి జీవితాలు ఎలా మారిపోయినాయి అని చెప్పని మనం చెప్పుకోవడం జరిగింది. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే, దేవుడు మనం సమస్యల్లో ఉన్నప్పుడు ఆయన మనల్ని టచ్ చేసేటువంటి దేవుడై ఉన్నాడు. సమస్యల్లో ఉన్నప్పుడు ఎవరు వస్తారండి మన దగ్గరికి? సొంత వారు కూడా సమస్యలు ఉన్నప్పుడు దూరం అయిపోతారు. ఉన్నప్పుడు స్నేహితులు దగ్గరగా ఉంటారు, ఏమి లేనప్పుడు మన సమస్యల పాలప్పుడు స్నేహితులు దూరం అయిపోతారు, బంధువులు దూరం అయిపోతారు. ఇక వీళ్ళు ఎందుకు లేని మనుషులందరూ దూరం అయిపోతారు. ఒక్క దేవుడు మాత్రమే అన్ని సమయాల్లో మన పక్షంగా ఉండేటువంటి వాడు ఉన్నాడు. మనం సమస్యల్లో ఉన్నప్పుడు దేవుడు మన హృదయాలని తాకేవాడుగా ఉన్నాడు. ఒక ప్రశ్న సూటిగా మిమ్మల్ని అడుగుతున్నా, ఈరోజు నువ్వు ఏ సమస్యలో ఉన్నావు? నాకు తెలియదు, కానీ నీకు తెలుసు. దానికి జవాబు కూడా దేవుడు నీ సమస్యలో ఉన్నటువంటి నిన్ను ఈ ఉదయకాలం తాకాలి, టచ్ చేయాలని కోరుతున్నాడు. యు వాంట్ హిస్ టచ్? ఆయన స్పర్శ నీకు కావాలా? ప్రభు సన్నిధిలో నువ్వు సిద్ధంగా ఉండు.
నువ్వు వాక్యం విని ముగించే లోపలనే దేవుడు నిన్ను దర్శిస్తాడని చెప్పి నేను నమ్ముతున్నాను. ఈ టచ్ అంటే ఏంటంటే, ఈ దేవుడు మనల్ని టచ్ చేసినప్పుడు ఏం జరుగుతుందో మనం విన్నామో, ఇంకా ఏమి జరగాలని మనలో ఆయన ఏం టచ్ చేస్తున్నాడు మనల్ని. మనం అనుకున్నాం ఇప్పుడు దాకా స్వస్థత పొందాం, విడుదల పొందాం అని చెప్పి. అదే కాదు, దేవుని స్పర్శ ద్వారా ఒక స్వస్థతే కాదు, ఆయన స్పర్శ ద్వారా మన హృదయంలో దేవుని స్పర్శ ద్వారా ఏమి జరగాలని దేవుడు కోరుకుంటున్నాడు. అసలుకి బైబిల్లో మనం చదివినట్లయితే మనము మార్పు చెందాలని కోరుతున్నాడు. మనం ఆయన తాకితే మన హృదయం మారాలని ఆయన మనం తాకుతున్నాడు. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 5వ వచనంలో ఈ 9వ అధ్యాయం అపోస్తులైన పౌలు జీవితాన్ని దేవుడు ఎలా తాకాడో మనం చూస్తున్నాం. ఆయన తాకిన విధానం అనేది ఆయన జీవితంలో ఎంత మార్పు తీసుకొచ్చిందో విన్నాం. పోయిన వారం మీకు నేను చెప్పాను, పౌలు జీవితం మొత్తం మీకు చెప్పా 9వ అధ్యాయం అంతా కూడా. వినకపోతే మరొకసారి వినండి. అలాంటి క్రూరుడు, అలాంటి భయంకరమైనటువంటి మూర్ఖుడు, అలాంటి భయంకరమైనటువంటి పొగరబోతు, అహంకారి, అలాంటి వాడిని ఒక్కసారి దేవుడు దర్శించగానే గుండె మొత్తం మారిపోయింది. నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆయన రాతి గుండెను తొలగించి మాంసపు గుండెను పెట్టును. చాలామంది పిల్లలకు అర్థం కాదు, రాతి గుండె అంటే గుండె రాయిలాగా ఉంటుందా అంటే అర్థం ఏమిటి? మూర్ఖులుగా, అవిధేయులుగా, అక్రమస్తులుగా, నరహంతకులుగా, వ్యభిచారులుగా, ద్రోహులుగా, దొంగలుగా, తప్పుడు తలంపులు గలవారుగా, ఇలాంటి తలంపులు కలిగినటువంటి హృదయాన్ని రాతి హృదయం. అరే కనీసం నీ కొద్ది కనికరం కూడా లేదరా, మరీ రాయి అయిపోయిందిరా నీ గుండె అంటారు. అలాంటి మనుషుల హృదయాలను మాంసపు గుండెగా, రాతి గుండెలో ఈ రాతిలో ఏది పెట్టినా లోపలికి పోదు, కానీ మాంసపు గుండె మెత్తని హృదయంలో ఏదైనా లోపలికి వెళ్తుంది. కనుక మాంసపు గుండె అంటే ఆ దేవుడు ఒక్కసారి మనం దర్శిస్తే రాతి గుండె మాంసపు గుండెగా మారుతుంది. కనుక పౌలు గురించి మనం ఆలోచన చేస్తే 9వ అధ్యాయం 5వ వచనం అపోస్తల కార్యములో సౌలు ఎప్పుడైతే దేవుని సంఘాన్ని హింసించడానికి గుర్రం మీద ఒక బ్యాచ్ వేసుకొని బయలుదేరి వెళుతున్నాడో, సంఘమంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఒక్కసారి దేవుడు దమస్కు మార్గంలో అశ్వం మీద, గుర్రం మీద చాలా వేగంగా, గుర్రమే వేగం కాదు, ఆయన తలంపుల వేగం, ఆయన ఉద్దేశాల వేగం, ఆయన ఒక తీవ్రవాదిలాగా పరిగెత్తున్నాడు. అలాంటి వేగంగా ఎవరు కంట్రోల్ చేయబడలేనటువంటి, ఒక మాట చెప్పాలంటే తన జీవితాన్ని తానే కంట్రోల్ చేసుకోలేనటువంటి ఒక వేగంతో దూసుకొని పోతున్నప్పుడు వన్ టచ్ ఒక్కసారి ప్రభువారు తాకాడు. ఒక్కసారి ప్రత్యక్షంగానే గొప్ప వెలుగు, ప్రకాశమానమైన వెలుగు పౌలు మీదకు రాగానే డామ్ముని కింద పడ్డాడు. కింద పడిపోయి అంటున్నాడు 5వ వచనం, నువ్వు ఎవడివి అని అడుగుతున్నాడు. భాష మారిపోయింది. ఎట్లా చూసారా, నువ్వు ఎవడివి? మామూలుగా ఎవరన్నా పిలిచినా తాకినా మీరు ఎవరండి అంటాం, కానీ నువ్వెవడివి అంటున్నాడు. భాష కూడా బాగలా. అతను తీవ్రవాదిగా ఉన్నాడు కాబట్టి అతను తలంపులు సరిగా లేవు, మర్యాద లేదు, గౌరవం లేదు, నువ్వు ఎవడివి అంటున్నాడు. అప్పుడు ప్రభువా నువ్వు ఎవడమని అడుగగా ఆయన, నేను నీవు హింసించున్న యేసును అన్నాడు. యేసయ్య. ఒక్కసారి ప్రభు అతన్ని తాకగానే అతని హృదయం మొత్తం మారిపోయింది. దేవుని బిడ్డలారా, ఇక మనం గమనించినట్లయితే మనం సమస్యలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని తాకేవాడుగా ఉంటాడు. ఆయన మనం తాకినప్పుడు మన జీవితంలో గొప్ప మార్పు కలుగుతుంది. మార్పు కలగాలనే మన బుద్ధులు, మన బ్రతుకులు మార్చాలని ఆయన మనల్ని తాకేవాడుగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనుషులు ఎవరన్నా తాకితే మనల్ని ఏదో ఆశించి తాకుతారు, కానీ దేవుడు తాకితే ఏదో ఇవ్వాలని తాకుతాడు. కొత్త గుండె ఇవ్వాలని ఆయన మనల్ని తాకుతున్నాడు. నేను బైబిల్ స్కూల్ చదివే రోజుల్లో 1988వ సంవత్సరంలో బలవంతంగా మా నాన్నగారు నన్ను బైబిల్ స్కూల్లో కూర్చోబెట్టారు. వారం రోజులు గురువుగారు మొహమే చూసేవాడిని కాదు, బైబిలే చదివేవాడిని కాదు. బలవంతంగా సిట్టింగ్ కదా, అలానే వింటా ఉండేవాడిని కూర్చొని. స్టూడెంట్స్ అందరూ వినేవాళ్ళు, నేను వినేవాడిని కాదు, సరిగ్గా అలానే కూర్చొని మొండిగా ఉండేవాడిని. కానీ ఒకరోజు 7 రోజులు వారం అయిపోయిన తర్వాత దేవుని వాక్యం సడన్గా నా హృదయాన్ని తాకటం మొదలెట్టింది. మొండి హృదయంతో, ఇష్టం లేని హృదయంతో అయిష్టంగా కూర్చొని, బలవంతంగా కూర్చొని, లోక ఆలోచనలతో, లోకంలో ఏదో సాధించాలి అనేటువంటి ఒక తలంపులతో పరిగెత్తుచూ కూర్చున్నటువంటి ఆ రోజున దేవుని వాక్యం ఒక్కసారి నా హృదయాన్ని తాకినట్లుగా అనిపించింది. నాకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్ళు వచ్చేసినాయి, ఆగట్లా నీళ్ళు.
10 నిమిషాలు ఆగట్లా, తుడుచుకున్న ఆగట్లా. దేవుని వాక్యం ఎక్కడ దాకా పెనట్రేట్ అయి వెళ్ళిపోయిందంటే, దూరి వెళ్ళిపోయిందంటే నా గుండెల్లో నా మొండితనంలోనికి దూరుకొని వెళ్ళింది ఆయన యొక్క స్పర్శ. ఆ యొక్క ఏరగని కంటే ఎవరిని లెక్క చేయనటువంటి జీవితంలోనికి, నా సొంత స్వయిష్టంలోనికి దూసుకొని వెళ్ళిపోయి నా హృదయాన్ని తాకటం ప్రారంభించింది. ఆ రోజు నుండి మళ్ళీ 88వ సంవత్సరం ట్రైనింగ్ అయిన సంవత్సరం నుండి ఈ రోజు వరకు వెనక్కి తిరిగి చూడకుండా ఉండడానికి కారణం ఏంటంటే నా ప్రభు స్పర్శ అనుదినం నా జీవితంలో ఉన్నది కనుక. బాధల్లో ఓదార్చింది, కష్టాలను ఓదార్చింది, నష్టాలు నా పక్షంగా నిలబడింది, ఒంటరిగా ఉన్నప్పుడు నా పక్షంగా నిలబడిన దేవుని యొక్క సన్నిధి. దేవుని బిడ్డలారా, నన్నే కాదు, దేవుడు ఇంకా అనేక మంది హృదయాలను మార్చాడు ఆయన. నా కుమారుడు, చిన్న కుమారుడు సామ్యూయల్, ఎప్పుడు వాళ్ళ అమ్మ ఫోన్ చేసినా, అమెరికాలో ఉంటాడు, ఎప్పుడు ఫోన్ చేసినా చర్చిలో దేవుడు చేసే కార్యాలు సాక్ష్యాలు చెబుతుంటే ఎప్పుడు అయ్యో చెప్తావేంటమ్మా అని చెప్పి పెద్దగా ఇష్టపడే అయిష్టతను చూపేవాడు. ఎప్పుడు బైబిల్ చెబుతావు, ఎప్పుడు దేవుడి కార్యాలు చెబుతావు ఏంటి అని అనేవాడు. కానీ ఒకరోజు వాడు బైబిల్ చదువుతున్నప్పుడు దేవుని ఆత్మ ఒక్కసారి వాడిని తాకాడు. స్పర్శ, దేవుని స్పర్శ. వానికి తెలియకుండా కళ్ళల్లో నీళ్లు రావటం ప్రారంభించాయి. అలాగూ 1 వీక్, ఒక్క వారం దేవుని స్పర్శ వాడిని రోజు తాకుతూనే ఉన్నాడు. ఎంతవరకు తాకాడు అంటే వాడి హృదయం మారేంతవరకు. అందరికీ ఫోన్ చేసి నేను మిమ్మల్ని అందరినీ గాయపెట్టాను, బాధ పెట్టాను, ఐఎమ్ సారీ అని చెప్పి పూర్తిగా తన హృదయం మారిపోయింది. వాని హృదయం అందరికి ఆశ్చర్యం కలిగింది, నాకు ఆశ్చర్యం కలిగింది. వాడు చెబుతూనే నా కళ్ళలో నీళ్ళు వచ్చేసింది. వాళ్ళ అమ్మ పూర్తిగా ఏడ్చేసింది. దేవానికి స్తోత్రం, నీ స్పర్శ కొరకే ప్రార్థన చేస్తున్నాం. పిల్లలు వేగంగా పరిగెత్తున్నారు సంపాదన కొరకు, ఇంకేదో లోకంలో సాధించాలని. కానీ నీ స్పర్శ కావాలి, నీ చేత నడిపించబడే పిల్లలుగా మా పిల్లలు ఉండాలి అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతన్ని స్పర్శించాడు కుమారుని. వాని జీవితమే మారిపోయింది. మరొక సోదరుడు 2014-15 సంవత్సరం యూత్ మీటింగ్కి వచ్చాడు. ఇక్కడ పక్కనే ఒక గ్రామం. ఆ బిడ్డ సాక్ష్యం చెప్తున్నాడు, ఆజానుబాహుడు. మొన్న ఈ మధ్య సాక్ష్యం చెప్తున్నాడు ఆయన. నేను ఒకప్పుడు తాగుబోతుని, తాగి రోడ్డు మీద డొల్లేవాడిని, ఎవరిని లెక్క చేసేవాడిని కాదు. నా జీవితం చాలా భయంకరంగా ఉండేది, నన్ను ఆపే శక్తి ఎవరికి లేకుండా ఉండేది. కానీ నేను ఈ యొక్క న్యూ హోప్ చర్చ్ చిల్లకల్లో యూత్ మీటింగ్ అప్పుడు వచ్చాను. దేవుని వాక్యం అయ్యగారు చెప్తున్నాడు విన్నా. నేను వింటున్నప్పుడు దేవుని వాక్యం నా హృదయాన్ని తాకింది. దైవ శక్తి నన్ను స్పర్శించింది. ఒక్కసారి నా హృదయం మారిపోయింది, నా జీవితం మారిపోయింది. ఇప్పుడు ఆయన చెబుతున్నాడు, నేను డ్యూటీకి వెళ్ళి నాకు ఖాళీగా ఉన్న టైంలో ఒంటరిగా కూర్చొని బైబిల్ చదువుకుంటాను, వాక్యాలు రాసుకుంటాను. నేను దేవుని స్పర్శ మనిషి జీవితాన్ని పూర్తిగా మారుస్తుంది. ఈరోజు నువ్వు బైబిల్ చదవలేకపోతున్నావంటే, ప్రార్థన చేయలేకపోతున్నావంటే, చర్చికి రాలేకపోతున్నావంటే యూ నీడ్ గాడ్స్ టచ్. దేవుని స్పర్శ నీకు కావాలి, దేవుని తాకుదల నీకు కావాలి. దేవుడు మన హృదయం జీవితం సమస్యలో ఉన్నప్పుడు మనల్ని తప్పకుండా తాగుతాడు. దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలుగును గాక. మనం ఎందుకు తాగుతున్నాడంటే మన హృదయాన్ని ఆయన మార్పు రావాలని మన హృదయంలో ఆయన మనల్ని తాకేవాడుగా ఉన్నాడు. 2, మన కమిట్మెంట్ కొరకు ఆయన మనల్ని తాకుతాడు. మన కమిట్మెంట్, మన నిశ్చయత దేవుని వెంబడించడానికి. పౌలుని దేవుడు తాకినప్పుడు, ఇతడు నా కొరకు అనేకమైన శ్రమను అనుభవించుటకు నేను ఏర్పరచుకున్న పాత్ర అన్నాడు. నా కొరకు కమిట్ అయినటువంటి వ్యక్తిగా ఉండడానికి నేను తాకాను అని అన్నయ్యతో చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నిన్ను తాకాడు అనే ఉద్దేశం నీకుంటే, ఒకవేళ దేవుడు నన్ను దర్శించాడండి, ఏది కమిట్మెంట్? ఏది? దేవుని కొరకు ఏం చేస్తున్నావు? దేవుని గురించి ప్రకటిస్తున్నావు ఎవరికన్నా? పాడైపోతున్న ఈ ప్రపంచంలో తిరుగుబాటుదారులుగా తయారవుతున్నటువంటి ఈ యవనస్తులు ఈ రోజుల్లో దేవుని గురించి వారికి చెప్పేవాళ్ళు ఎవరు? వేర్ ఈజ్ యువర్ కమిట్మెంట్? దేవుని స్పర్శ నీకుంటే నువ్వు ప్రభు యొక్క ప్రేమను గురించి ప్రకటించకుండా ఉండలేవు. దేవుని స్పర్శ నీ జీవితంలో ఉంటే దేవుని యొక్క సువార్తను, శుభవార్తను ఈ లోకానికి ప్రకటించకుండా ఉండలేవు. తిని నీవు నీ కుటుంబం అనుభవిస్తూ దేవుని దీవెనలు ఉన్నారు. దేవుని బిడ్డలారా, 88వ సంవత్సరంలో దేవుడు నన్ను స్పర్శిస్తే బైబిల్ కాలేజీలో పూర్తిగా
ఈ రోజు వరకు దేవుని సువార్తను ప్రకటిస్తూనే ఉన్నాను, ఎప్పుడు ఆపలేదు. దేవుడు నిన్ను దర్శించింది నిన్ను మార్చడానికి. ఆ తర్వాత నీ యొక్క కమిట్మెంట్ నువ్వు దేవుని కొరకు నిశ్చయించుకోవాలి. ఆయన సువార్త, ఆయన కొరకు జీవించడానికి, ఆయన శుభవార్తను, క్రీస్తు ప్రేమను, ఆ కల్వరి మన కొరకు ఆయన సిలువలో ప్రేమామయుడు చిందించిన రక్తం ఎందుకొరకు, పాప క్షమాపణ కొరకు అని మనం ఇతరులకు తెలియజేసేటువంటి కమిట్మెంట్ మనకు ఉండాలని దేవుడు మనల్ని కోరుతున్నాడు. దాని కొరకే ఆయన మనం టచ్ చేసేది. అందులో మూడవ భాగంగా ఎందుకు టచ్ చేశాడంటే ఆయన టు కమ్యూనియన్ విత్ గాడ్, దేవునితో మనం ఎప్పుడు సహవాసం చేసేవారుగా ఉండటానికి ఆయన మనల్ని టచ్ చేస్తాడు. దేవునితో సహవాసం చేసేవారుగా. ఈరోజు నువ్వు దేవునితో సహవాసం చేసే టైం నాకు లేదన్నావంటే నువ్వు ఆయన తాగుదల నీకు అవసరం. యు నీడ్ హిస్ టచ్. పౌలు దేవుడు ఎందుకు దర్శించాడు అంటే అతని హృదయాన్ని మార్చడానికి. 2, దేవుని కొరకు ఆయన కమిట్మెంట్తో ఉండడానికి. 3వది దేవునితో సహవాసం చేయడానికి. దేవుని బిడ్డలారా, మనం దేవునితో సహవాసం చేయాలి. ఎలా? ప్రార్థనలో, బైబిల్ చదవడం ద్వారా, కొంత సమయం దేవుని దగ్గర గడపడం ద్వారా, పరిశుద్ధులతో సహవాసం చేయటం ద్వారా, దేవుని వాక్యం వినటం ద్వారా దేవునితో సహవాసం. మనం దేవుని బిడ్డలారా, దేవునితో నువ్వు ఎంత సహవాసం చేస్తే నీ జీవితంలో అంత కమిట్మెంట్ పెరుగుతుంది. ఇప్పుడు దేవుని కొరకు నువ్వు జీవించలేని స్థితి నీకు కలిగి ఉన్నావంటే, ఆయన గురించి ఎవరికి ఏమీ చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ప్రభు ప్రేమను కనీసం ఆయన నీకు ఇచ్చిన రక్షణ సాక్ష్యం కూడా ఇతరులకు చెప్పలేని స్థితిలోనూ ఉన్నావంటే నీ జీవితంలో ఎంత భయంకరమైందో చూసావు ఒకసారి. నువ్వు దేవునితో సహవాసం లేనటువంటి వాడిగా జీవిస్తున్నావని అర్థం. కనుక మనం సమస్యల్లో ఉన్నప్పుడు దేవుడు మనల్ని తాగుతాడు. ఈరోజు నీవు నీ హృదయం మారాలి. గాడ్ వాంట్స్ టు టచ్ యూ, టు చేంజ్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని మార్చడానికి తాకాలని కోరుతున్నాడు. నీవు కమిట్మెంట్ లేదు నీకు, దేవుడు నిన్ను తాకాలని కోరుతున్నాడు. ఆయనతో సహవాసం సరిగా లేదు, అందుకే దేవుడు నిన్ను తాకాలని కోరుతున్నాడు. 2వదిగా మనం గమనించినట్లయితే ఆయన ఉద్దేశం మనకు తెలియజేయడానికి ఆయన మనల్ని తాగుతాడు. దేవుని యొక్క ఉద్దేశం లేక దైవ సంకల్పం మనకు తెలియజేయడానికి ఆయన మనల్ని తాగుతాడు. ఇది 2వది. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 2వ వచనం. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకించుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. దేవుని సేవ కొరకు పౌలును బర్నబాను పంపించాలి. ఎక్కడికి పంపించాలి, ఎలా పంపించాలి అని వాళ్ళందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నా కొరకు ప్రత్యేకించుదని చెప్పెను. దేవుని ఉద్దేశం మన జీవితాలలో బయలుపరచబడడానికి దేవుడు మనల్ని దర్శించేవాడుగా ఉంటాడు. నేను ఎక్కడో వేరే దేశాలు, అమెరికా దేశం వెళ్ళి చదువుకొని వచ్చి దేవుని సేవ చేద్దాం అనుకున్నా, పాకిస్తాన్ పోదాం అనుకోవాలా. అంటే అమెరికా పోదాంలోనే నా స్వార్థం కూడా దాంట్లో ఉంది. మన యొక్క ఆశల్లో స్వార్థం, మన యొక్క ఆలోచనలో స్వార్థం ఉంటుంది. కానీ దేవుని టచ్లో, దేవుని ఉద్దేశాల్లో స్వార్థం ఉండదు. దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని ఒక్కసారి తాకితే ఆయన ఉద్దేశం తప్పకుండా మన జీవితంలో నెరవేరుతుంది. ప్రార్థన చేస్తున్నారు, అప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడాడు. వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేప్పుడు పౌలును బర్నబాను వారు దేవుని సేవ కొరకు ప్రత్యేకించి పనికి పంపించారు. దేవుని ఉద్దేశం నెరవేర్చడానికి, బయలుపరచడానికి దేవుడు మనల్ని స్పర్శించేవాడుగా, టచ్ చేసేవాడుగా ఉంటాడు. సోదరా సోదరి, దేవుడు నిన్ను టచ్ చేసి చాలా కాలమైంది. ఆయన ఉద్దేశం నీ జీవితం పట్ల ఏమై ఉందో నీకు బయలుపరిచాడు. కానీ ఆయన ఉద్దేశములు నెరవేర్చలేనటువంటి స్థితిలోకి నువ్వు వెళ్ళిపోయావు. ఎందుకంటే నీ ఉద్దేశాలు ఎక్కువైపోయినాయి. నీ కలలు నెరవేర్చడానికి, నీ తలంపులు నెరవేర్చుకోవడానికి, నీ కోరికలు తీర్చుకోవడానికి పరిగెత్తున్న సోదరుడా, దేవుని ఉద్దేశం నీ జీవితం నెరవేరాలి అని దేవుడు కోరుతున్నాడు. క్రీస్తులో మన సంకల్పం. దేవుడు మనల్ని తాకుతున్నాడు. దేని కొరకు తాగుతాడా అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే టు గ్లోరిఫై గాడ్, దేవుని మహిమపరచడానికి దేవుడు నిన్ను తాకుతాడు.
టు ప్రైజ్ గాడ్, దేవుని స్తుతించడానికి దేవుడు నిన్ను ఆయన తాకడాన్ని ఇష్టపడుతున్నాడు. టు నో హిమ్ బెటర్, ఆయన్ని మరి ఎక్కువగా తెలుసుకోవడానికి దేవుడు నిన్ను తాకటానికి ఇష్టపడుతున్నాడు. ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. క్రీస్తునందు నీ పట్ల దేవుడు కలిగి ఉన్న సంకల్పం 1, టు గ్లోరిఫై గాడ్, నువ్వు దేవుని మహిమపరిచే వ్యక్తిగా ఉండాలి. నీ క్రియలు, నీ తలంపులు, నీ పనులు, నీ ఆశయాలు, నీ ఆశలు దేవుని మహిమపరిచేవిగా ఉండాలి. టు ప్రైజ్ గాడ్, దేవుని స్తుతించేటువంటి వాడుగా ఉండాలి. టు నో హిమ్ బెటర్, మరి ఎక్కువగా ఆయన తెలుసుకోవడానికి. టు ఫెలోషిప్ విత్ హిమ్, ఆయనతో నీవు సహవాసం చేయడానికి. టు ప్లీజ్ హిమ్, అంటే ఆయన సంతోష పెట్టడానికి ఆయన మనల్ని తాగుతున్నాడు. దేవుని ఆశీర్వాదాలు అనుభవిస్తున్న దేవుని బిడ్డ, నువ్వు దేవుని మహిమపరుస్తున్నావా? దేవుని స్తుతిస్తున్నావా? ఆయన తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావా? ఆయనతో సహవాసం చేయగలుగుతున్నావా? దేవుని సంతోషపెట్టేటువంటి జీవితంలో నువ్వు ఉన్నావా? ఆలోచించేయి. అంత మాత్రమే కాదు, లోకుల పట్ల మన జీవితంలో ఆయన కలిగి ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే టు మేక్ ద లార్డ్ నోన్ టు అదర్స్, ఇతరులకు ప్రభు గురించి మనం తెలియజేసే వారిగా ఉండటానికి దేవుడిని మనల్ని తాకాడు. టు ప్రీచ్ ద గాస్పల్, సువార్తను ప్రకటించడానికి దేవుడిని మనల్ని తాకాడు. టు లీవ్ హోలీ వర్క్ ఫర్ హిమ్, పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించి ఆయన కొరకు పని చేయడానికి దేవుడు మనల్ని టచ్ చేశాడు. ఇతరులకు దేవుని సువార్తను ప్రకటించే వాడుగా ఉండాలంటే దేవుని స్పర్శ నీకు కావాలి. అందుకే నిన్ను దేవుడు తాకాడు. లోకం విషయంలో నువ్వేం చేయాలి అంటే క్రీస్తును ప్రకటించాలి, సువార్తను ప్రకటించాలి, పరిశుద్ధ జీవితంతో దేవుని పని మనం చేసేవారుగా ఉండాలి. అందుకే దేవుడు మనల్ని తాకాడు. మరి దేవుని చేత తాకబడిన వారు చర్చిలో ఉండాలి. చర్చి కొరకు ఏం చేయాలి? సంఘంలో ఏం చేయాలి? ముందేమో యేసు ప్రభు కొరకు ఏం చేయాలంటే ఆయన మహిమపరచాలి, ఆయన స్తుతించాలి, ఆయన మరి ఎక్కువగా తెలుసుకోవాలి, ఆయనతో సహవాసం చేయాలి, ఆయన సంతోషపరిచేవారుగా ఉండాలి. మరి లోక విషయంలోకి వస్తే ఇతరులకు యేసు గురించి చెప్పేవారుగా ఉండాలి, సువార్తను ప్రకటించేవారుగా మనం ఉండాలి, పరిశుద్ధ జీవితం జీవించు ప్రభు పనిచేసేవారుగా ఉండాలి. మరి చర్చి కొరకు ఏం చేద్దాం? సర్వీస్ టువర్డ్స్ అదర్స్, సంఘములో మనం ఇతరులకు సహాయం చేసేవారుగా ఉండటానికి దేవుడు మనల్ని టచ్ చేశాడు. చాలామంది గుడికి ఆదివారం చాలా టిప్ టాప్గా బయలుదేరి వస్తారు, బట్ట నలగనివ్వరు, బైబిల్ కూడా నలగదు. కొంతమంది ఆదివారం తీసుకొస్తారు, బైబిల్ ఇంట్లో తీసుకెళ్ళి పెడతారు, మళ్ళీ ఆదివారం తీసుకొస్తారు. కొత్తలాగానే ఉంటుంది. కొన్ని పేజీలు కనీసం విడిపోవు కూడా, అతుక్కునే ఉంటాయి. కొత్త బైబిల్ ఎంత బాగా మెయింటైన్ చేస్తారో, వారం అంతా దేవుని ఆశీర్వాదం ఇష్టం వచ్చినట్టుగా వాడేస్తారు, కానీ బైబిల్ మాత్రం ఒక్కరోజు కూడా వాడరు. ఇతరులకు దేవుని పరిచర్య చేయాలి. నువ్వు చర్చిలోకి వచ్చి కూర్చొని దేవుని వాక్యం వినడానికే కాదు, నువ్వు చర్చ్లో దేవుని పిల్లలకు పరిచర్య చేయాలి. మా ఇంట్లో మా అన్నదమ్ములందరికీ చిన్నప్పటి నుండి మా తల్లిదండ్రులు నేర్పించింది పరిచర్య. మాకు రాని పని ఉండదు. మా ఇంట్లో 8 మంది అన్నదమ్ములు, మేము 2 అక్కచెల్లెలం. ఈ 10 మందికి కూడా పలానోడికి పలానా పని రాదని ఉండదు. ఓడడం దగ్గర నుంచి, కడగడం దగ్గర నుండి, శుభ్రం చేయడం దగ్గర నుండి, అన్ని చర్చిలో ఏ పనన్నా చెప్పండి, మైకి పెట్టే దగ్గర నుండి, ఓడడం దగ్గర నుంచి, క్లీన్ చేసే దగ్గర నుండి అన్ని పనులు వచ్చు. ప్రభు మనల్ని దర్శించింది దేనికంటే సంఘములో ఇతరులకు పరిచర్య చేయడానికి, సపోర్ట్ ఆఫ్ ద వీక్. అలానే బలహీనులకి మనం చేయూతనిచ్చేవారుగా ఉండాలి. చర్చిలో చాలామంది బలహీనులు ఉంటారు, నడవలేని వాళ్ళు ఉంటారు, కూర్చోలేని వారు ఉంటారు, వారికి సహాయం చేయాలా? అదే మాత్రం అనుకోబాకండి. బలహీనులు అంటే స్పిరిచువల్గా బలహీనులు ఉంటారు, గుడికి రారు, ప్రతి వారం రాలేరు, ప్రార్థన చేయడం రాదు, ఏదో బాధ వారిని కృంగదీసి ఉంటుంది. వాళ్ళని పరామర్శించాలా, పలకరించాలి. ఎందుకు బలహీనంగా ఉన్నారు, ఎందుకు మాట్లాడలేకపోతున్నారు, ఎందుకు దేవుని దగ్గర రాలేకపోతున్నారు, ఇది మనం చేయాలి చర్చిలో. అందుకే దేవుడు మనం దర్శించాడు. తర్వాత మనం పనివారిని తయారు చేసి దేవుని సేవ కొరకు పంపించాలి. చర్చిలో దేవుని యొక్క సువార్త ప్రకటించడానికి సమర్పణ చేసుకున్న వారిని గుర్తించి, వారి టాలెంట్ను గుర్తించి దేవుని పని కొరకు వారిని మనం పంపించేవారుగా ఉండాలి. కనుక దేవుని బిడ్డలారా, మనం సమస్యలో ఉన్నప్పుడు మనం దేవుడు తాగుతాడు. 2, ఆయన ఉద్దేశం మన జీవితం నెరవేర్చడానికి మనం తాగుతాడు. 3, మనం గమనించినట్లయితే దేవుడు తన ప్రజల గురించి మన హృదయాలను తాగుతాడు. తన ప్రజల గురించి తాగడం ఏంటి అని ప్రశ్న మీకు కలగాలి. రోమాపత్రిక 10వ అధ్యాయం 1వ వచనంలో, సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాష, వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన అయి ఉన్నది అంటాడు పౌలు.
దేవుడు మనల్ని ఎందుకు తాగుతున్నాడు అంటే తన ప్రజలను రక్షణ మార్గంలోకి నడిపించే సాధనాలుగా వాడబడ్డానికి తాకుతున్నాడు ఆయన. పౌలు గుండె చూశారా? ఆయన అభిలాష, ఆశ ఏంటంటే ఇశ్రాయేలు రక్షింపబడాలని నా అభిలాష. బా, ఈ కోరిక అందరికి ఉండదండి. ఎదుటోడు బాగుండాలి అనే కోరిక ఎక్కడుంది ఈ రోజుల్లో? ఎదుటోడు కొద్దిగా దెబ్బతింటే అమ్మయ్యా వాడి తెక్క కుదిరిందిరా అని చెప్పడంలో ఖుషీగా ఉంటారు మనోళ్ళు. ఎంత బలహీనలో పౌలు అతని గుండెని దేవుడు ఒకసారి తాకాక ఎంత మారిపోయాడంటే, నన్ను తాకిన యేసయ్య వారందరినీ తాకాలి, నన్ను రక్షించిన యేసయ్య వారందరినీ రక్షించాలి, నన్ను స్వస్థపరిచిన యేసయ్య వారందరినీ స్వస్థపరచాలి, నాలో భారాన్ని పుట్టించిన యేసయ్య వారిలో భారాన్ని పుట్టించాలి, నశించిపోయే నన్ను రక్షించిన యేసయ్య వారిని రక్షించాలి. అది నా అభిలాష, అది నా ప్రార్థన. నా కొరకు ప్రార్థన కాదు, వారి కొరకైన ప్రార్థన. వారు మారాలి అంటే దాని అర్థం ఏంటి? ప్రజల కొరకంటే ప్రజలకు విడుదల కావాలి. 3 రకాలైన విడుదల కావాలి వాళ్ళకి. 1, డెలివరెన్స్ ఫ్రమ్ ద డెవిల్, అపవాది నుంచి విడుదల కావాలి మనుషులకు. ఈనాడు అనేక మంది అపవాది చేత పట్టబడి పీడించబడుతున్నారు. ఇంత సైన్స్ ఉన్నటువంటి ఈ ప్రపంచంలో అదే దేవుడు అనుకుని వెంటాడేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలానే చిన్న చిన్న గ్రామాల్లో చేతబడులు చేసి మనుషులు భయపెట్టేటువంటి దెయ్యపు ఆత్మల చేత నడిపించబడే వాళ్ళు ఉన్నారు. అప్పుడప్పుడు మేము చర్చికి వెళ్ళే రోడ్లో కెమెరాస్ ఉన్నాయి. గవర్నమెంట్ చెప్పారు చర్చెస్లో, టెంపుల్స్లో, మసీదుల్లో, స్కూల్స్ దగ్గర అంతా కెమెరాస్ ఉండాలని గవర్నమెంటే పెట్టించారు. మమ్మల్ని పెట్టమన్నారు. అది మామూలుగా మ్యాండేటరీ పెట్టాం. ఈ మధ్య ఎవరో రోడ్డు మీద మధ్యరాత్రులు ఆ నిమ్మకాయలు, ఆ పసుపు, ఆ కుంకుమ, ఈ దెయ్యపు వేషాలు అందరూ మనుషుల యొక్క బలహీనతను పట్టుకొని మోసం చేసి బ్రతకడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఈ చేతబడులు చేసే వాళ్ళంతా ఆ రోడ్డు మీద మధ్యరాత్రులు తీసుకొచ్చి మూట పడేస్తుంటారు. ఇక దాని దగ్గర చూస్తే ప్రజలు భయపడిపోతూ ఉంటారు. యాక్చువల్గా దాంట్లో దేవుని నమ్మిన వాళ్ళకి దేవుని శక్తి మనలో ఉన్నప్పుడు దాంట్లో అవి మనం ఏం చేయలేవు. మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడని మనం తెలుసుకోవాలా. అపవాది క్రియలు లయపరచుటకే ప్రభువైన యేసు క్రీస్తు ప్రత్యక్షమయ్యను అనే వాక్యం మనం నమ్మాలి. దయ్యాలు లేవంట్లా, దయ్యాలు ఉన్నాయి, మనుషులు పడతాయి, కానీ దేవుడు విడుదల కలిగించేటువంటి వాడు. ఈనాడు మనుషులకి విడుదల కావాలి. వీళ్ళే కోరుకున్న దాంట్లోకి వెళ్తారు. జోస్యం చెప్పేవాళ్ళు బైబిల్లో ఉంది నీ భవిష్యత్తు ఏంటో. జోస్యం చెప్పేవాడు భవిష్యత్తు కూడా బైబిల్లో ఉంది. వాడికి తెలియదు ఈ సంగతి. వాడు జోస్యం నువ్వు చెప్పాలా, బైబిల్లో ఇది ఉందని నీ గురించి. వీరందరూ నరకానికి పోతారని ఉంది వాని యొక్క భవిష్యత్తు క్లియర్గా. దొంగలు, వ్యభిచారులు, మంత్రాలు చేసేవాళ్ళు, శకునగాండ్రు, అబద్ధీకులు, దేవదూషకులు వీళ్ళందరూ నరకానికి పోతారని రాయబడి ఉంది. విడుదల కావాలి. కెమెరాస్ ఏర్పాటు చేశాం మేము అక్కడ. ఈ మధ్య ఒకడు కెమెరా వైరు కోసేశారు. ఏమిటి అన్నీ పనిచేయలేదంటే ఖచ్చితంగా కోసారు. ఇట్లాంటి వాళ్ళు కోసేది అవన్నీ. నువ్వు ఈ కెమెరా వైర్ కోసేసావు, కానీ దేవుడు చూస్తున్నాడు పైనుండి. దేవుని బిడ్డలారా, మనుషులకి వి నీడ్ డెలివరెన్స్, విడుదల కావాలి. ఈ దెయ్యపు నుండి విడుదల కావాలి. అలానే అనుమాన ఆత్మ నుంచి విడుదల కావాలి. డౌట్స్, ఎక్కువ అనుమానాలు ప్రతి ఒక్కళ్ళకి, నిద్రే పట్టదాళ్ళకి అన్నిటికీ అనుమానాలే. అనుమానాల నుంచి మనకు విడుదల కావాలి. డామినేషన్, కొంతమంది మనుషులు కొంతమంది చేత ప్రభావితం చేయబడుతుంటారు. ఎప్పుడు వాళ్ళు చెబుతూనే ఉంటారు, వాళ్ళ మాటలు వాళ్ళ మీద ప్రభావితం అవుతాయి. దేవుని వాక్యం చేత నువ్వు ప్రభావితం చేయబడాలి. దేవుని స్పర్శ నీ జీవితానికి అవసరం దేవుని బిడ్డ. కనుక వాళ్ళు రక్షింపబడాలి అని చెప్పని అభిలాష అంటాడు పౌలు. దేని నుంచి వాళ్ళకి రక్షించబడాలి, దేని నుంచి విడుదల పొందాలి అంటే అపవాది శక్తుల నుంచి, అనుమానాల యొక్క ఆత్మ నుండి, మనుషుల యొక్క తలంపుల ప్రభావం నుంచి విడుదల పొందాలి. అలానే ప్రజలకు డైరెక్షన్ కావాలి అని పౌలు గారి వాళ్ళకు మార్పు అంటే వాళ్ళకి కొత్త డైరెక్షన్లో వెళ్ళే మార్పు కావాలి అని నా అభిలాష అంటాడు పౌలు. మన జీవితంలో మనల్ని డైరెక్ట్ చేసేవాళ్ళు పరిశుద్ధాత్మ దేవుడై ఉండాలి. మనల్ని, మన కుటుంబాలని నడిపించేటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడై ఉండాలి. దేవుని వాక్యం మనం నడిపించేదిగా ఉండాలి. పరిశుద్ధ సహవాసంలో ఉన్న పెద్దలు, పరిశుద్ధులు మనం నడిపించేటువంటి వారుగా ఉండాలి. ఈరోజు దేవుడు నిన్ను దర్శించింది దేనికంటే దేవుని ఆత్మ చేత నడిపించబడ్డానికి, వాక్యం చేత నడిపించబడ్డానికి. అంత మాత్రమే కాదు, వాళ్ళ మార్పు రావాలి అన్నాడు పౌలు. రక్షించబడాలి. ఇందులో ఇంకొక భాగం ఏంటంటే వారు శిష్యులుగా చేయబడాలని పౌలు గారి యొక్క ప్రార్థన, ఆశయం, అభిలాష. ఎన్లిస్ట్మెంట్ అంటే మనం భర్తీ చేయబడాలి. ఒకప్పుడు బైబిల్ స్కూలు రన్ చేసేటప్పుడు 30 మంది, 40 మంది, 50 మంది
అలా పెద్ద బైబిల్ స్కూల్లో 100 మంది 200 మంది స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు బైబిల్ స్కూల్కి వచ్చి చదివి దేవుని సేవ చేద్దామన్న వాళ్ళు లేరు. కారణం ఏంటంటే వారి పిల్లలను దేవుని వైపు తిప్పే తల్లిదండ్రులు లేరు. ఈనాడు దేవుని సేవకులు అనేక మంది చనిపోతున్నారు. దేవుడు కొత్త సైనికులను లేపాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. కొత్త యవనస్తులను దేవుడు లేపాలి. ఆయన పని కొరకై శిష్యులుగా చేయబడాలి. పౌలు గారి యొక్క అభిలాష అది. రక్షించబడాలంటే ఏదో బాప్తీసం తీసుకొని వారం గుడికి వెళ్ళి రావడం కాదు. దేవుని బిడ్డలారా, వాడు శిష్యులుగా చేయబడాలి. వారు క్షేమాభివృద్ధి పొందాలి, ప్రోత్సహించబడేటువంటి వారుగా ఉండాలి అనేటువంటి అభిలాష అంటాడు. కనుక దేవుని బిడ్డలారా, దేవుని చేత హృదయ ప్రేరణ నొందిన సూర్యులు అతని వెంట వెళ్ళిరి. ఈనాడు దేవుడు నిన్ను తాకాలని కోరుతున్నాడు. యు నీడ్స్ గాడ్ టచ్. దేవుని యొక్క తాకుదల నీకు అవసరం. దేవుని బిడ్డ, దేవుడు నిన్ను కోరుతున్నాడు, నిన్ను తాకాలని. ఆయన మనం తాకితే ఇంక మన జీవితానికి తిరుగులేదు. అనేక మందిని తాకాడు. నేను చెప్పాను మీకు, ఒక్కసారి తాకితే మన హృదయం మారిపోతుంది, జీవితం మారిపోతుంది. ఆయన టచ్లో హీలింగ్ ఉంది, ఆయన టచ్లో క్లెన్సింగ్ ఉంది, అనగా స్వస్థత ఉంది. ఆయన టచ్లో పరిశుద్ధీకరణ ఉంది, ఆయన టచ్లో ఎంకరేజ్మెంట్ ఉంది, ఆయన టచ్లో నీకు పరిపూర్ణమైనటువంటి విజయం, శక్తి ఉంది. గుడ్డిబద్ధమైన తాకాడు. చనిపోయినటువంటి శవాన్ని తాకితే శవం లేచింది. అబ్రహామును తాకితే జీవితంలో కొత్త బలం అతనికి దేవుడు కలిగించిన ఆయన టచ్ ద్వారా. యాకోబును ఒక్కసారి తాకగానే సమాధానపరచు ఆత్మ అతన్ని ఆవరించింది. అన్నతో సమాధానం కలిగింది. ఈరోజు నీకు సమాధానం లేని వాడిగా ఉన్నావంటే యూ నీడ్ గాడ్స్ టచ్. ఇశ్రాయేలును దేవుడు ఒక్కసారి తాకితే ఎంత భయంకరమైన దాస్యత్వం నుంచి దేవుడు వారికి విడుదల కలిగించాడు. ఆయన టచ్ వారిని విడుదల కలిగించింది. ప్రవక్త అయిన గొప్ప భక్తుడు ఏలియా నిరుత్సాహంలో ఉన్నప్పుడు ఆయన టచ్ అతను ఎంతో నూతనమైన ఉత్సాహాన్ని అతనిలో కలిగించింది. దావీదు చిన్న పిల్లవాడు, ప్రపంచాన్ని వణికిస్తూ ఇశ్రాయేల్ని వణికిస్తున్న ఆ గొల్యాతు కేకలు వేస్తున్న గాడ్స్ టచ్. దేవుడు దావీదును తాక్కానే ఎక్కలేనటువంటి ధైర్యం అతనిలో కలిగింది. గొల్యాతు మీద జయం కలిగింది. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడి భయంకరమైనటువంటి దుఃఖంలో, వేదనలో ఉన్నటువంటి ఆ సహోదరిని ఒక్క టచ్, వెంటనే, ఆ మాట నాకు చాలా ఇష్టం, వెంటనే ఆమె రక్తధార కట్టాను. ఇన్స్టెంట్లీ, వెంటనే. దేవుని బిడ్డలారా, ట్రాన్స్ఫర్మేషన్ కలిగింది ఆమె జీవితంలో. ఊరు నుండి వెలివేయబడినటువంటి, ఎవరు స్వస్థపరచజాలనటువంటి భయంకరమైనటువంటి ఆ కుష్ఠరోగంతో ఉన్నవాడు ఒక్కసారి ప్రభు తాకగానే వాడు పూర్తిగా నూతనపరచబడ్డాడు. అమ్మ గర్భంలో ఉన్నప్పుడు నుంచే కళ్ళు లేనటువంటి ఆ యొక్క గుడ్డి భర్తమై ప్రభు ఒక్కసారి తాకగానే వాడి జీవితం వెలిగించబడింది, వాని భవిష్యత్తు వెలిగించబడింది. ఒక్కసారి చనిపోయిన శవాన్ని ప్రభు తాకగా పునరుద్ధాన శక్తి చేత నింపబడ్డాడు ఆ పిల్లవాడు, విధవరాలి యొక్క కుమారుడు. దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించాయి. ఈరోజు మన దేవుడు మార్పు లేని దేవుడు. నిన్ను దర్శించడానికి ఇష్టపడుతున్నాడు, నిన్ను స్పర్శించడానికి ఇష్టపడుతున్నాడు, నిన్ను టచ్ చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన టచ్ చేసే దేనికంటే పౌలును దర్శించాడు. వాని హృదయం మారిపోయింది, కమిట్మెంట్ మారిపోయింది. ఇంతకుముందు సంఘాన్ని హింసించాలనే కమిట్మెంట్, ఇప్పుడు రక్షించబడాలనేటువంటి కమిట్మెంట్. కమ్యూనియన్ విత్ గాడ్, దేవునితో సహవాసం చేయడానికి దేవుడు అతన్ని టచ్ చేశాడు. పౌలు మరణించేంత వరకు యేసుతోనే జీవించాడు, యేసు కొరకు జీవించాడు. బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభం అన్నాడు. ఆయన దైవ ఉద్దేశం మన జీవితం నెరవేర్చడానికి టచ్ చేస్తాడని చెప్పాను. ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు ఆయన తన ఉద్దేశాన్ని బయలుపరిచాడు. పౌలును, బర్నబాను చేతులుంచి ప్రార్థించి పంపమని టచ్ చేశాడు. ఎందుకు దేవుడు టచ్ చేశాడంటే ఆయన మహిమపరచడానికి, ఆయన స్తుతించడానికి, ఆయన మరి ఎక్కువగా తెలుసుకోవడానికి, ఆయనతో సహవాసం చేయడానికి, ఆయన సంతోషపెట్టడానికి. ఆయన టచ్ చేసింది లోకంలో నేను ఎందుకు అంటే ఇతరులకు సువార్త ప్రకటించడానికి, ప్రభువుని గురించి తెలియజేయడానికి, ఆయన కొరకు నీవు పరిశుద్ధంగా జీవించి ఇతరులకు నీవు కష్టపడి పని చేయడానికి, చర్చిలో సర్వీస్ చేయడానికి, బలహీనలు బలపరచడానికి, పనివారిని తయారు చేయడానికి, ప్రజలను సైతాన్ నుంచి విడుదల కలిగించడానికి, ప్రజల ప్రభావం నుంచి విడుదల కలిగించడానికి, అనుమాన ఆత్మ నుంచి విడుదల కలిగించడానికి, దేవుని ఆత్మ చేత నడిపించబడ్డానికి, దేవుని వాక్యము చేత నడిపించబడ్డానికి, పరిశుద్ధుల సహవాసంలో నిలబడడానికి, నిన్ను శిష్యుడిగా చేయడానికి,
నీకు క్షమాభివృద్ధి కలుగజేయడానికి, నిన్ను ప్రోత్సహించడానికి హీ వాంట్స్ టు టచ్ యూ. నిన్ను తాకడానికి ఇష్టపడుతున్నాడు. నీవు ఆయన తాకడానికి ఇష్టపడుతుంటే ఆయన తాకుదల నాకు కావాలి, ఐ వాంట్ హిస్ టచ్, ఆయన స్పర్శ నాకు కావాలని ఎంతమంది ఆశపడుతున్నారు ఈరోజు దేవుని బిడ్డ? కళ్ళు మూసుకుందాం. ప్రభువా, ఈరోజు నన్ను దర్శించు, నన్ను స్పర్శించు. ఒక్కసారి నువ్వు తాకితే కొంతమంది సూర్యుల హృదయమును దేవుడు ప్రేరణ కలిగించగా వారు సౌలును వెంబడించారు. ఎస్ మై లార్డ్, నా హృదయాన్ని తాకు, నా తలంపులను తాకు, నా పిల్లలను దర్శించు, నా భార్యను దర్శించు, నా భర్తను స్పర్శించయ్యా. ఈ రోగం ఒక్కసారి నీ టచ్ కావాలి, ఈ వ్యాధి ఒక్కసారి నీ టచ్ కావాలి, నాకు ఆర్థిక సమస్య నీ టచ్ కావాలి, నిన్ను చూడలేని కనులు నాకున్నాయి, చూచే కనులు కావాలి, నీ టచ్ నాకు కావాలి. నాలో నిరాశ ఉంది, నాలో ఒంటరితనం ఉంది, నాలో బలహీనత ఉంది, జీవం లేనివాడిగా ఉన్నాను. లార్డ్, ఐ వాంట్ యువర్ టచ్, నీ స్పర్శ నాకు కావాలని ఉదయకాలం అడుగు. తప్పకుండా జీవము గల దేవుడు నిన్ను దర్శిస్తాడు. రేపు కాదు, ఈరోజే, ఇప్పుడే ప్రభు నిన్ను దర్శిస్తాడు నీకు తెలియజేస్తున్నా. ప్రార్థిద్దామా? పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదములకు వందనాలయ్యా. నువ్వు దర్శించి స్పర్శించిన మనుషులు జీవితాలే మారిపోయినాయి, చరిత్రలే మారిపోయినాయి. త్రాగుబోతులు మారారు, దొంగలు మారారు, వ్యభిచారులు మారారు. కానీ ఈరోజు నిన్ను నమ్మిన వారు ఇంకా మారలా. వారి హృదయాలు మార్చండి. నిన్ను ప్రకటించేవారిగా వారిని హృదయాలు మీరు దర్శించండి అయ్యా. ఇతరులకు సహాయం చేసేవారిగా వారి హృదయాలు మీరు దర్శించండి. నిన్ను మరి ఎక్కువగా తెలుసుకునేవారుగా ఉన్నట్లు వారి హృదయాలు మీరు దర్శించండి. నిన్ను సంతోషపెట్టేవారుగా ఉన్నట్లు వారి హృదయాలు మీరు దర్శించండి. నీతో సహవాసం చేసేవారుగా ఉన్నట్లు వారి హృదయాలు దర్శించండి. నీవు ప్రేమించినట్లు ఇతరులను ప్రేమించేవారుగా ఉన్నట్లు హృదయాలు మీరు దర్శించండి. నీ కొరకు సజీవ సాక్షులుగా నిలబడేవారిగా వారి హృదయాలు మీరు దర్శించమని, బలహీనతల్లో, రోగాలతో, వేదనలతో ఉన్న వారిని మీరు దర్శించి, ఆర్థికంగా పూర్తిగా చనిపోయిన స్థితిలో ఉన్న వారిని మీరు ఒక్కసారి దర్శించి కొత్త చిగురు మీరు పుట్టించమని ప్రార్థిస్తూ, వాక్యం విన్న ప్రతి హృదయాన్ని మీరు దర్శించి, నీ దర్శనాన్ని, నీ స్పర్శను, నీ టచ్ని ఎంతమంది కోరుతున్నారో యేసు నామములో ప్రభు ఇప్పుడే నిన్ను దర్శించునుగాక. ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో, ప్రభువును నమ్మి విశ్వాసం ఉంచి ఆయన స్పర్శ కొరకు ఆకలి దప్పిక కలిగి ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు హృదయమును, జీవితమును ప్రభు ఇప్పుడే దర్శించునుగాక అని యేసు నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్యమైన సహవాసం ప్రియులారా, ఆయన సేవించి ఆరాధించున్న మనందరికీ, ఆయన టచ్ స్పర్శ కొరకు ఎదురు చూస్తున్న వారందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడి మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. నిరాశలో, నిస్పృహలో యేసేనా నిరీక్షణ, వేదనలో, శోధనలో యేసేనా నిరీక్షణ, అభయమిచ్చి నన్ను నాటిన, ఆదరించి నన్ను స్థిరపరచిన, చిరకాల పరిచర్య వరమిచ్చి చిగురిం